550 ట్రాన్స్పౌండర్స్తో భద్రత కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున పడవలు కానీ వలలు కానీ మరణించినప్పుడు ఎక్స్గ్రేషియా కానీ సకాలంలో ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది CBN మాట. జిల్లాకు జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు సముద్రం ఉంది, మీ జీవితం మాత్రం మారలా. సముద్రం సంపద ఉంది, ఆ సంపద మనం ఉపయోగించుకోవాలా. చేపలు పట్టుకుంటున్నాం, కాదు గీదు అంటే ఉప్పు పండించుకుంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం, అదే సమయంలో కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా.
రెండోది సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకొచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకొచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకొచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం. రెండోది మీకుండే మెలకువలు. నన్ను సముద్రంలో పోతే పోలేను, నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఇంకో పక్క ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను ఇంకొక కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్. ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలో రైస్ తినడం మానేశా. నేను తినేది ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. నేను చెప్పిన మాటలు విని మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకో పక్క ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చేపల బట్టే పిల్లలు చేపలతోనే ఉండిపోవడం మంచిది కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళు నెల్లూరు జిల్లాలోనే పుట్టారు. వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అన్ని చెరువుల్లో నీళ్లు పెట్టాను, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాను. రిజర్వాయర్లో నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. ఆ చేపలు అందుకుని అమ్ముకునే హక్కు మా మత్స్యకారు సోదరులకుంటే
అది నిజమైన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం వద్దు, ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. ఇంకొక పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అవేర్ ఒక వ్యవస్థ పెట్టుకున్నాం. మత్స్యకారులందరికీ, వేటకు పోయే వాళ్ళందరికీ సమాచారం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టామంటే చేతుల పైకెత్తండి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, సెటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారో అది కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా బోట్లు వస్తే అది కూడా రికార్డ్ చేస్తుంది. అదే మరి సంపద ఎక్కడుందో అవన్నీ కూడా చూసి చేపలు ఉండేది ఇక్కడికి